తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కనిపిస్తున్న ఆశాదీపం రేవంత్ రెడ్డి. పార్టీని కాపాడే బాధ్యతను ఆయనపై చంద్రబాబు పెట్టారు. రాజకీయం, ఆర్థికంగా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ అధికారంలో రావడం దాదాపు అసాధ్యం. కనీసం సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎదిగిన టీడీపీకి బోనస్ దక్కినట్టే. అందుకే అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ బాధ్యతలను భుజాన వేసుకున్న రేవంత్ రెడ్డి మాత్రం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు రెస్పాన్స్ చూసిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. అధికారం సంగతి పక్కన పెడితే ఓటు శాతం మాత్రం భారీగానే పెరిగేలా ఉందనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సభలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. జిల్లాలో ప్రజలు భారీగానే స్పందిస్తున్నారు. ఇదంతా ఓట్లుగా మార్చగలిగే చరిష్మా ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఇతర ప్రతిపక్షాల కంటే మాత్రం బెటరే అంటున్నారు. అధికార పార్టీలో కేసీఆర్కున్న చరిష్మా తిరుగులేనిది. ఆ తర్వాత పార్టీలో ఆ స్థాయిలో మాస్ లీడర్ లేడు అనడంలో సందేహమే లేదు. ఇక కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్కులు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. బీజేపీ నాయకుల సంగతి సరే సరి. సహజంగానే రేవంత్ రెడ్డికి ఇమేజ్ పెరుగుతుంది. సభలే చెప్తున్నాయి. సీఎం కేసీఆర్ పబ్లిక్ సభల్లో ఎలాంటి దూషణ భాషను, తెలంగాణ యాసను, ప్రత్యర్థులపై సూటిగా వ్యక్తిగత విమర్శలను వాడారో అవే పదాలను రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ నమ్ముకున్న భాషనే వాడుతూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సన్నాసులు, దద్దమ్మల భాష బాగా కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నారు. ఇది జనాలకు ఆకర్షణీయంగానే ఉంది. రేవంత్ రెడ్డికి వస్తున్న జనం అంతా కూడా ఓట్లుగా మారితే టీడీపీ అధికారం చేపట్టలేకపోవచ్చు. కానీ శాసించే స్థాయిలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు రాజకీయ సమీకరణాలు కూడా కలిసొస్తాయి అంటున్నారు. కమ్మ వర్గం ఓటింగ్ ఉంది. వాళ్ళు అటు రెడ్డి ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్కు ఓటు వేయలేకపోతున్నారు. ఇటు వెలమ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తప్పక వేసిన భవిష్యత్తులో అనుమానమే. దీంతో సహజంగానే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు టీడీపీకి అవకాశం ఉంది. పైగా రేవంత్ రెడ్డికి ఇతర పార్టీలో ఉన్న రెడ్డి వర్గం కూడా అండగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో కూడా కొందరు రేవంత్కు తెర వెనుక సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ సహజంగానే రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారుతున్నాయట. మరి టీడీపీ ఓట్ బ్యాంక్ పెరుగుతుందా? రేవంత్ రెడ్డి వ్యక్తిగత క్రేజ్గా మారుతుందా? Like and subscribe Eagle Media Works.